హై వ్యూవర్స్, సీరియస్లీ ఇది వైసీపీ యొక్క నిజస్వరూపం. వైసీపీలో వెళ్ళే వాళ్ళకి ఒక టాస్క్ ఇస్తారో లేదంటే ఒక టార్గెట్ ఇస్తారో లేదంటే ముందు ఒక టెస్ట్ పెడతారో తెలియదు. వైసీపీలోకి వెళ్ళారా అంటే అయితే టీడీపీకి సంబంధించి వాళ్ళ పర్సనల్ విషయాలు బయటికి లాగి గబ్బు చేయాలి. జనసేన నుంచి వైసీపీలోకి వెళ్ళారా అంటే పవన్ కళ్యాణ్ భార్యల గురించి లేదన్నప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాల గురించి అందరి ముందు గలీస్తనంగా మాట్లాడాలి. పద్ధతిగా మాట్లాడుతుంటుంటారు, కానీ అసలు సందర్భం లేనివి, ప్రజలకు అవసరం లేనివి. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇల్లు తీసుకున్నాడు రెంటే. దేని పర్పస్ అది? పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఆయన అక్కడ పార్టీ యాక్టివిటీస్ పరంగా ఉండటానికి, ప్రజలకు అందుబాటులో ఉండటానికి, ఈ ఎన్నికలకు సంబంధించి అక్కడి నుంచి ఏటైనా సరే అటు ఇటు మూవ్ అవ్వడానికి. ఇందుకు గాను హైదరాబాదులో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీని ఆడకు పట్టుకెళ్ళిపోయి వాళ్ళని కూడా అందరూ చూపించేసి, ఇదిగో మా ఫ్యామిలీ సహా మేము వచ్చాం, ఇక్కడే మా ఇల్లు, ఇదిగో ఇదే రాజధాని అని జగన్ గారు చెప్పాడు చూశారు. అలా చేయాలి 2019 ఎన్నికల ముందు ఆయన చేసినట్టు. లేదన్నప్పుడు తన భార్య తన పిల్లలు ఎక్కడ ఉన్నారో అక్కడ చక్కగా ఉండి చదువుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఈయన ఎటు చక్కబెట్టుకుంటాడు కాబట్టి మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండి చక్కగా ఉండండి అని చెప్పేసి ఈయన పొలిటికల్ ఇక్కడ ఈ పనులను చూసుకుంటూ ఉంటాడు. లాజిక్ అర్థమవుతుందా? జగన్మోహన్ రెడ్డి లాగా ఇదిగో నా ఇల్లు ఎక్కడ కట్టుకున్నా, నా ఫ్యామిలీ ఇక్కడే ఉంది, చంద్రబాబు ఇక్కడ ఇల్లు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడ ఇల్లు లేదు, సో వాళ్ళు నాన్ లోకల్, నేను కాదు, నేను లోకల్, నేను ఇక్కడే ఉంటా, రాజధాని ఇదే అని చెప్పి తీరా గెలిచిన తర్వాత 3 రాజధానిని 3 మొక్కలాటింది ఎవరు? ఈ మనిషి కాదు. తీరా ఇప్పుడు పోతున్న మహేష్ అనే అతను జనసేన నుంచి వైసీపీలోకి వెళ్ళగానే మొదలెట్టాడు. ఏంటో తెలుసా? పిఠాపురం ఇంటిలో ఉగాది సంబరాలు చేశారు, గృహప్రవేశం అంటున్నారు కదా, అక్కడ అన్నాలు లేచున్నావా కనిపించలేదేంటి? ఆమె ఉంటే బాగుండేది. అయిపోయింది ఇంక అంతే. ఆల్రెడీ 3వ భార్యకి కూడా విడాకులు ఇచ్చాడని, విడాకులు ఇవ్వబోతున్నాడని, కలిసి ఉండట్లేదని పిచ్చ వార్తలన్నీ వచ్చిన మూమెంట్లోనే ఒక ఎవరినో కలిసినప్పుడు ఏదైనా అకేషన్ అప్పుడు భార్యాభర్తలు ఉన్నటువంటిది హైదరాబాద్లో పిక్స్ అవన్నీ కూడా బయటకు వచ్చింది. అయినా సరే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిల వల్ల రాష్ట్రం చెడిపోయింది. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిల వల్ల ప్రత్యేక హోదా ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిల వల్ల జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద బయట ఉన్నాడు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిల వల్ల మెగా డిఎస్సీ ఇవ్వలేకపోయారు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిల వల్ల జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయారు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిల వల్ల మద్యపాన నిషేధం చేయలేకపోయారు. సో ఏదైనా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు అంతేనా? ఏం బతుకులరా బాబు మేము అసలు. ఒరే చేసిన డెవలప్మెంట్ చెప్పండి రా అంటే చంద్రబాబు నాయుడు హామీలు అమలుపరచలేకపోయాడు, మేము అమలుపరిచాం. పవన్ కళ్యాణ్ వచ్చేసి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, రాష్ట్రం వాళ్ళకి అదే చెప్తున్నాడా? చంద్రబాబు నాయుడు హామీలు అమలుపరచలేకపోయాడా? లేదన్నప్పుడు పూర్తి హామీలు కాకుండా కొంతవరకు ఫుల్ఫిల్ చేసుకుంటూ పోయాడా? ఆయన హయాంలో అన్ని రకాల జాబులని కొంతవరకు గవర్నమెంట్ సైడ్ నుంచి నోటిఫికేషన్ వెళ్ళాడు, ఫిల్ చేశాడు. ప్రైవేట్ పరంగా కంపెనీలను తీసుకొచ్చాడు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశాడు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా పిల్లలకి ప్రైవేట్ కంపెనీ జాబులు వచ్చేలా చేశాడు. ఎవరికైనా నిలబడేలా చేశాడు. అమరావతికి సంబంధించేసి నీకు ఏకంగా అంత కరెక్ట్గా ఉన్నా సరే 50 ఏళ్ళు 20 ఏళ్ళు అది కావాలని అడుగుతూ ఉన్నాం. ఆయన ఉన్నటువంటి ఈ 5 సంవత్సరాల కాలంలో అమరావతి శంకుస్థాపించిన తర్వాత మరల మీ వాళ్ళ చేత ఆ కేసులు ఈ కేసులు అవే నీవే నేర్పిస్తూ ఉంటే అవి క్లియర్ చేసుకుంటూ ల్యాండ్ పూలింగ్ అంటూ సమస్యలు ఉంటే సెట్ చేసుకుంటూ ఆల్మోస్ట్ అన్ని నిర్మాణాలు ఫౌండేషన్లో ఉన్నాయి, కొన్ని కంప్లీట్ అయ్యేటట్టు ఉన్నాయి. మళ్ళీ అక్కడికి అదే చోటకి ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినాయి, ఎయిమ్స్ వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చేశాడు. కానీ పేటీఎంలు బెట్ చేసి పబ్లిసిటీ చేసుకోవాలా? ప్రతి దానికి చీప్ పబ్లిసిటీ చేసుకొని చేయలేదు. మీరు ఇచ్చిన హామీలు 99%, ఏ 99? ప్రత్యేక హోదా ఎక్కడ? పోలవరం ఎక్కడ? మెగా డిఎస్సీ ఏది? జాబ్ క్యాలెండర్ ఏది? మద్యపాన నిషేధం ఏది? అడ్డదడ్డమైన పనులు ఏంటి? ఆర్టీ ఛార్జీలు పెంపేంటి? కరెంట్ ఛార్జీలు పెంపి ఇవి ఒక్కడ మాట్లాడరు మీరు. సరే, మీరు ఏవైతే అమలు చేసిన హామీలు ఉన్నాయో వాటిలో ఒక్కటి సవ్యంగా ఏది అమలుపరిచారో చెప్పండి. అమ్మఒడి మీరు ఇస్తానది ఎంత, ఇచ్చింది ఎంత? రైతు భరోసా మీరు ఇస్తానది ఎంత, ఇచ్చింది ఎంత? కరెంటు ఛార్జీలు ఎవరికో తగ్గిస్తామన్నా కొంతమంది ఫ్రీ ఏదో అన్నారు, ఎవరికి తగ్గించారు, ఎవరికి ఫ్రీగా ఇచ్చారు? ఇలా చెప్పుకుంటూ పోతే ఎందుకురా నాయన? జనాలకి నిజంగా తెలియవనుకుంటున్నారు మీరు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఎందుకురా బాబు మూర్ఖులతో వాదించడం, ఎందుకు బురద గుంటలు రాయేయటం? కుదురుగా ఉందాం, రేపు ఎన్నికలు రాని చూద్దాం అన్నట్టు వెయిట్ చేస్తున్నారు.
వీళ్ళు ఈ వైసీపీలో ఒక రాజకీయ పార్టీ అట, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి దేవుడట. ఆ పార్టీలోకి వెళ్ళే వాళ్ళు వచ్చేసి పక్కన నుండి బూతులు తిడితేనే వాళ్ళు అక్కడ ఉండి నెగ్గలుగుతారు, లేదంటే అక్కడ ఉండి జనాలకు వచ్చేసి గొప్పలా కనపడతారేమో. సీరియస్, నాకది అర్థం కావట్లేదు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పిన ఫస్ట్ మాట ఇదే, ఆ పార్టీలో ఉంటే టీడీపీలో ఉన్న వాళ్ళని, జనసేన ఉన్న వాళ్ళని తిట్టాలి, అది మా వల్ల కాదు. అందరూ బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పిన కామన్ వర్డ్ ఇదే. ఇంకా వాళ్ళ నియోజకవర్గ సంస్థ క్రమేణంగా వేరే వేరే కథలు వేరే. ఇప్పుడు చెప్పండి మీరు, అసలు ఇటువంటి రాజకీయ పార్టీని అసలు ఇంకా బయట ఉంచాలా? ఈ ఎన్నికలలో మనస్ఫూర్తిగా మీరు మీ మనస్సాక్షిని అడిగి ఓటేయండి. కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాలు చూసి ఓటేయండి. సిన్సియర్ రిక్వెస్ట్ అండి. ఏపీ నా రాష్ట్రం అండి, మీరు నా వాళ్ళే అండి, మనది భారతదేశం కాదనను. ఏపీ ఎంత పుట్టిన రాష్ట్రం కదా, అక్కడ జరుగుతున్నవి చూసేసి ఇంత దారుణాలు ఏంటారు బాబు అని భలే బాధేస్తుంది నాకు.